ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. అంటే ప్రభుత్వం వేరు, ప్రైవేట్ వేరు కాదు. మీకు రెండు కన్నులు లాంటివే. ఇద్దరిని మీరు ఆమోదించాలి, ఇద్దరిని చక్కగా చూసుకోవాలి. రెండు అవసరం మిక్స్డ్ ఎకనామీలో. ఎవరు గొప్ప కాదు, ఇలా ప్రభుత్వ పరంగా గొప్ప కాదు, ప్రైవేట్ పరంగా గొప్ప, ఇద్దరు సమానమైన చూడాలి. అట్లయితేనే మాకు చదువు చక్కగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు టీచర్లు అంతా కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు. అక్కడక్కడ నేను దక్షుడిగా ఉండి ఇది 2 సార్లు అనడం, ఇది ఒక్కసారి కాకుండా ఇద్దరిని పోల్చడం అనేది తప్పు. చాలా మంది చెప్తా ఉంటారు మేధావులు, తల్లి బిడ్డ, ఓ బిడ్డ మంచి చదువుతుంది, బిడ్డ చెడ్డ చదువుతుంది అన్నది తల్లి ఎప్పుడు కూడా. ఇద్దరు బిడ్డలు సమానం అంటది. అవుటివాడైనా కానీ చాలా గొప్పవాడు అంటది, గుడ్డివాడ అంటే గుడ్డివాడైనా కానీ గొప్పవాడు అంటది. ఇట్లా గుడ్డివాడు కాదు, అవుటివాడు కాదు, ఇద్దరు చక్కని చదువులు చెప్పే గొప్ప చదువులు చదువుకుని ట్రైనింగ్ చేసిన వాళ్ళు. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లే గవర్నమెంట్ టీచర్లు సెలెక్ట్ అయ్యారు, డిఎస్సీ టెట్లా. మా దగ్గర పనిచేసి పోయే మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. కాబట్టి అలాంటిది మళ్ళొక్కసారి అనకండి, మాటలు వెనక తీసుకోండి అని కూడా నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా అనేక రకాలుగా సమస్యలతో కూడినటువంటి తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా ఉద్యోగులు రిటైర్మెంట్ పాపం చాలా మంది ఏడుస్తా ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి 70 నుంచి 90 లక్షల వరకు వాళ్ళ బెనిఫిట్స్ రావట్లే. పాపం బెనిఫిట్స్ పెళ్లి చేసి ఉన్నారు వాళ్ళు, ఒక అబ్రాడ్ అంటే పై చదువులు పంపించున్నారు, లేకపోతే అబ్రాడ్ పంపించున్నారు, లేదా ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు 61 సంవత్సరాల తర్వాత బీపీ, షుగర్ అనేక రోగాలతో సతమతవుతున్నటువంటి ఎంప్లాయీస్ పెన్షన్ అనేది వచ్చింది, కానీ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం చాలా తప్పు. 40,000 కోట్ల పెండింగ్ ఉన్నాయి కదా, 40,000 కోట్లు. సేమ్ టైం పెద్దలు దివంగత రాజశేఖర రెడ్డి గారు 2007లో ఏదైతే ఒక రీఎంబర్స్మెంట్ పథకం, బడుగు బలైన వర్గాలు, బిలో పవర్టీ లైన్, మొదటి తరం పిల్లలకు చదువు రావాలని మంచి స్కీమ్, ఫ్రీ రీఎంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అది ఇలా 8,000 కోట్లు. ఈ 2-3 రోజుల్లో డిగ్రీ కళాశాలలు అన్ని కూడా మొన్న గతంలో 4 రోజులు బంద్ పెట్టాయి. ఆ డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ అంతా కూడా బంద్ పెట్టే పరిస్థితి ఉంది. ఈ ప్రెషర్ అంతా కూడా నేను చాలా డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు తిరిగా, ఒత్తిడి అంతా కూడా పాపం పిల్లల పైన పడుతున్నది. చదువులు చక్కగా చెప్తలేరు. ఎందుకంటే కారణం ఏంటంటే టీచర్లకు, లెక్చరర్లకు సాలరీస్ రాకపోవడం, మేనేజ్మెంట్ దగ్గర డబ్బు ఎన్ని రోజులు పెడతారంటే గత 4 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉండడం, దానిపైన ఊసు లేదు. మనం బంద్ పెడితే తెల్లారే 2 రోజులు వేస్తానన్నారు డిప్యూటీ సీఎం గారు. ఇప్పటికైనా ఆలోచన చేసి పిల్లల పైన ప్రభావం పడుతుంది కాబట్టి తల్లిదండ్రుల పైన ప్రభావం, ఈ ప్రభావం అంతా దేశ ప్రగతి పైన పడుతుందండి. దేశ ప్రగతి పైన, దేశం ఎటుపోతుందని ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్రంలో చక్కని చదువులు చదువుకుంటేనే, మంచి రిసోర్స్ పర్సన్స్ అయితేనే వాళ్ళ కుటుంబాలు కానీ, వ్యవస్థ కానీ, దేశం కానీ మంచిగా ఉంటుంది. అన్నెసరిగా దీనిపైన ఆలోచన చేయకపోవడం కూడా చాలా తప్పుగా భావిస్తా ఉన్నాను. ఫీ రీఎంబర్స్మెంట్ కూడా వెంటనే వేయాలని, ఇట్లా అనేక కారణాలు, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సందర్భంలో నేను ఎమ్మెల్సీగా రావడం అనేది ఏదో డబ్బు సంపాదించడం కోసం కాదు, నా దగ్గర ఉన్న డబ్బు కాపాడుకోవడం కోసం కాదు, కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం కాదు. చాలా మంది అంటా ఉన్నారు అభ్యర్థులు, నా ప్రత్యర్థులు, ఆయన ఎప్పుడో మళ్ళీ డ్రాప్ అవుతాడు అని. 80% గతంలో చెప్పాను నేను ఇక్కడనే. ఒకటి చెప్తాను, డూ ఆర్ డై. అసలు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఉన్నదా లేదా అని కాదు. చాలా మంది ప్రొపగండా చేస్తా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బు లేదు, ఎలక్ట్రికల్ డ్రాప్ అవుతారు. అసలు డబ్బు ఎందుకు అవసరం అండి? డబ్బు ఉన్నాడు చాలా ఏళ్ళు నేను పేపర్లో చూసా. అసలు డబ్బు దేని కొరకు అవసరం, ఎందుకు అవసరం? పట్టభద్రులు చాలా మంది చదువుకొని ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి వాళ్ళ జీవితాలను ముందు తీసుకెళ్ళినటువంటి పట్టభద్రులు, చాలా జ్ఞానవంతులు, తెలియవంతులు. దేని కొరకు డబ్బు అవసరం? ఇతరత్ర చిన్న ఖర్చులు కాదంతా. మా సంఘం ఉన్నది, ట్రస్మా ఉన్నది, నేనున్నా. నా ట్రస్మా వెనుక 2,000 మంది కరెస్పాండెంట్స్ ఉన్నారు. నాకు వీళ్ళ కట్టుదిట్టంగా, చాలా క్రమశిక్షణగా, చక్కగా మనం ట్రస్మా అభ్యర్థిగా, ఏ పార్టీ కాదు, నేను అన్ని పార్టీల మద్దతు, నన్ను ఇలా అన్ని ప్రజా సంఘాలు, పలు సంఘాలు అన్ని కూడా ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంటర్నల్ గా చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మా పర్సనల్ గా నేను వెళ్ళి కలుస్తా ఉన్నాను. ప్రతి హెలికాప్టర్ ద్వారా బంద్ చేసేయండి, మొత్తం మీదికి వెళ్ళేసేయండి. ఎందుకంటే ఎక్కడ హుజరాబాద్ వేసేది అట్లా హెలికాప్టర్ నుంచి, అట్లా పంచుకోండి సంచులు. కానీ ఆయన దగ్గర నా డబ్బు నీకేం అవసరం, నా ఇంటి గురించి మీకేం అవసరం?
నా ఇంట్లో నా శరీరంలో ఎన్ని ప్రత్యర్థి మీద ఎట్లా ఛాలెంజెస్ అనేది నేర్చుకోండి, కానీ అనవసరమైన మాటలు పెట్టుకుంటూ అనవసరది పోరాటై చిట్ట చివరి బ్యాలెట్ బ్యాక్స్ వరకు ఉంటున్నాను. అందుకే ఈసారి ఇండిపెండెంట్ గా ట్రస్మా అభ్యర్థిగానే ట్రస్మా పలు జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ముందు వరుసలో ఉండి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇలా నీసా కానీ వివిధ రాష్ట్రాలు కానీ ఇలా అనేక మంది నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. మళ్ళీ ఇట్లాంటి ప్రస్తావన రావద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరిని హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడక్కడ మీరు గ్యాసిప్స్ ఇస్తా ఉన్నారు మీ స్టాఫ్ తో మీ ఎంప్లాయీస్ తో, అది చాలా తప్పు. 100 కాలేజీలు లేవు, 100 స్కూల్స్ లేవు, ఇతరులను ఎప్పటికి కూడా నేను నష్టపెట్టలేదు. ఎదుటి యొక్క వ్యవహారాన్ని కానీ వ్యాపారాన్ని కానీ దెబ్బతీసే మాటలు చేయలేదు. 100ల కొద్ది పెట్టి తల్లిదండ్రులను అంటే ఒక వ్యాపారశాలగా మార్చలేదు. నేను ఒక కమర్షియల్ పాఠశాలగా, అంటే ప్రేమ వాత్సల్యాన్ని ఇవన్నీ పాఠశాలలు చాలా ఉన్నాయి, అట్లా కాదు. అలాంటి వ్యవస్థ మీరు నిర్మాణం చేసుకున్నారు, అలాంటి వ్యవస్థను మీరు నిర్మాణం చేశారు. తల్లిదండ్రులు దొరకపోవడం, ఫోన్ ఎత్తకపోవడం చాలా సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నింటినీ నేను లెక్క పెడితే రోజు 100 జరగచ్చు. అప్పుడు దయచేసి ప్రత్యర్థులు ఎవరు కూడా నా పైన బురద జరగడం కానీ నా పైన ఎలాంటి ఆటంకాలు కానీ సృష్టించద్దని మరొకసారి హెచ్చరిస్తూ ఈ ప్రెస్ మీట్ వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరిన ముఖ్యంగా ఏదైనా అడగదలుచుకుంటే ప్రెస్ మిత్రులు కూడా అడగచ్చు. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుతాను ప్రెస్ మిత్రులు. ఎందుకంటే జరుగుతూ ఉంది, ఏ ఎన్నికైనా అలానే జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఎన్నిక ఒక డిఫరెంట్ కావాలి. 42 నియోజకవర్గాల ఈ ఎన్నిక డిఫరెంట్ కావాలి. ఎందుకంటున్నానంటే మనం డబ్బే శాశ్వతం కాదు, డబ్బుతో అన్ని మనం కొనలేము. కాబట్టి చాలా ఆదరణ ఉన్నది, ఖచ్చితంగా గెలవబోతున్నాను. ఎమ్మెల్సీగా 100% ఇండిపెండెంట్ అభ్యర్థి ట్రస్మా అభ్యర్థిగా గెలవబోతున్నాను. గెలిచినాక సమాజంలో చాలా మార్పులు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఒక స్వతంత్ర అభ్యర్థిగానే ఉండి అన్ని పార్టీలతో ఎక్కడెక్కడైతే ఛాలెంజెస్ ఉంటాయో ఆ ఛాలెంజెస్ మీద ధీటుగా ప్రశ్నించే గొంతుగా, ఒక సమస్యను ఒక సేవకుడిగా, ఒక 6 సంవత్సరాల ఒక సేవకుడిగా, కేవలం ఇది ఒకసారి ఓటు అడుగుతున్నాను. ఈ 6 సంవత్సరాలు అందరికీ సేవ చేసే అదృష్టాన్ని భగవంతుని మీ అందరినీ కోరుతూ, ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. 100% ఎమ్మెల్సీ గెలవబోతున్నా. అది నాకున్న కాన్ఫిడెన్స్. నేను ఈ 6 అంటే దాదాపు ఈ 271 మండలాలలో చాలా మందితో మాట్లాడుతూ తిరుగుతూ వస్తున్నా. ఇంకా కూడా మేము ఇప్పుడు ఇలా మా మిత్రులు చాలా మంది వచ్చారు, ప్లాన్ చేసుకుంటున్నాం. 271 మండలాలలో ఎలా ముందుకెళ్ళాలి, బూత్ కమిటీలు కావచ్చు, పోలింగ్ బూత్లు కావచ్చు, మండలాలు కావచ్చు, కాన్స్టిట్యూషన్లు అంటే ఏదైతే శాసనసభ నియోజకవర్గాలు, లోకసభ నియోజకవర్గాలు టోటల్ గా కమిటీలు వేస్తా ఉన్నాం. ఎలా వేసి పక్క ప్రణాళికగా అన్ని పార్టీలు ఏ రకంగా చేస్తాయో అంతకన్నా గొప్పగా మేము ఈ రోజు ట్రస్మా నిర్వహించబోతుంది, చేయబోతుంది మీ అందరికి తెలియజేస్తాను. ఖచ్చితంగా పక్కగా ప్రణాళికగానే మేము ఎమ్మెల్సీ గెలబోతుంది. థ్యాంక్ యూ వరండాల్, థ్యాంక్ యూ అందరు కూడా. థ్యాంక్ యూ వరండాల్, థ్యాంక్ యూ. అడిగేది అడిగాడు. సెకండ్ ఫేజ్ ఎన్రోల్మెంట్ ఖచ్చితంగా మళ్ళీ మా దగ్గర అన్ని పాఠశాలలో ఇంకెక్కడైనా ఆగిపోయి ఉన్నాయి, ఎవరైనా చేసుకుని వాళ్ళే. కొంతమంది ఆబ్జెక్షన్స్ దాదాపు ఒక 25,000 నుంచి 30,000 వరకు కొంతమంది రిజెక్ట్ అయినాయి. అట్లాంటి వాళ్ళే కూడా మేము చూస్తున్నాం. వాటిని కూడా మళ్ళీ రీఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా కొత్త కూడా చూస్తున్నాం. మొత్తం పాఠశాలలు ఇలా 4 ఉమ్మడి జిల్లాలో ఉన్న పాఠశాల ప్రతిదీ కూడా పాఠశాల కేంద్రంగా ఏర్పరిచి ప్రైవేట్ పాఠశాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా మళ్ళీ మేము ఈ ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఈ నెల 23 నుంచి వచ్చే నెల 9 వరకు. థ్యాంక్ యూ.